Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. చాలామంది తను నిజమే అని చెప్పి అఘోరి దీక్షలు తీసుకునేటప్పుడు, సాధన చేసేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు సాధన చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది వస్తుందని చెప్పి, తన దగ్గర అది ఉంది అని చెప్పి తను పుర్రెలో తినటము ఇవన్నీ చూసి చాలామంది నిజంగా తను అఘోరినే అని చెప్పి చెప్పడం వింటున్నాం కదా, దాని గురించి మీరు ఒక 1 year 2 years మీరు ఆగి చూడండి ఆమె పరిస్థితి ఎలా అవుతుందో. దైవత్వం ఆడంబరం కాదు, దైవత్వం ప్రదర్శన కాదు, దైవత్వం దికావత్ కాదు. అగర్ దీని ఆడంబర స్థితికి ఆటవికంగా కనుక మనం తీసుకుంటే దైవమే కాలనాగై కాటివేస్తుంది. జాగ్రత్త. నాకైనను అది షరతే, నాకైనను. బ్రహ్మలకైనది తగలేదు కదా. అవునండి. ఆమె సత్యమంతురాలా పవిత్రురాలా అన్నది మీరు నేను తర్కించుకోవాల్సిన విషయం కాదు. భగవంతుడు అటువైపు ఉన్నది ఒక యాంకర్, ఇటువైపు ఉన్నది ఒక సన్యాసి, బాల సన్యాసి, ఆ జన్మాంత బ్రహ్మచారి. నాలాంటి యోగంలో సమబుద్ధి ఉంటే తర్కించుకోవచ్చు, చర్చ చేసుకోవచ్చు. యోగ మూలాలను అనుసరించి అఘోర పరంపర ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పటి వరకు నియమాలు ఏంటనేది సమబుద్ధిగా చర్చ చేసుకోవచ్చు. మీకు తెలియదు, ఆ మూలాలు మీకు అనుభవంలోకి లేవు. అయితే నేనేమంటున్నానంటే సత్యమైన అఘోరీలు సావు సమృత ఉన్న పొలిమేరకు రారు. వాళ్ళు ఆ పొలిమేరలో అడుగు పెట్టడానికి ఇష్టపడరు. అది ప్యూరిటీ, రియాలిటీ, అసలైన అఘోరి పరంపరలో ఉండే నియమాలు ఇవి. ఇక కపాలంలో తినడం అంటారా, వాళ్ళకు వాస్తవంగా కపాల మోక్షం జరగవలే. అంటే కపాల మోక్షం అంటే జీవుడు సహస్రారం గుండా బయటికి వచ్చి వాళ్ళతో సంభాషించడం కపాల మోక్షం. అది పెద్ద యోగం. అదందరికీ సాధ్యపడుతుందా? అలా సాధ్యపడిన వాళ్ళకి అది పుర్రే ఇస్తారు తిన్నింకే. లేదంటే నేను కూడా తీసుకొని తినవచ్చు రోజు. ఇప్పుడు నేను ప్రతిరోజు మట్టి మూకుళ్ళలో తింటాను, మట్టి పాత్రలో. ఇప్పటికీ వాళ్ళు ఏదన్నా ఇస్తే మట్టి పాత్రలో వేసుకొని తింటాను, మట్టి గ్లాసులో నీళ్ళు తాగుతాను, మట్టి కుండలో తింటాను. నేను 12 సంవత్సరాల నుంచి సన్నేసించినప్పటి నుంచి మట్టి పాత్రనే నా యొక్క భోక్తవ్యం. మీరు ఎక్కడికి వెళ్తే అటు తీసుకెళ్తారా? వెంటనే ఉంటుంది. ఇక లేదు, ఒకవేళ తీసుకెళ్ళలేదంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు విస్తర్లో పెడితే అస్త్రమంత్రాలతో సంప్రోక్షణ చేసుకొని తింటాను. ఇది మా పద్ధతి. కపాలంలో భోజనం చేసేటటువంటి దమ్ము, ధైర్యము, అంతటి సాహసం కూడా అందరికి తగదు. ఆడంబరం కోసం తింటామంటే దాని షరతులు కూడా వర్తిస్తాయి. విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్తో చాలా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందులో వేడివేడి అన్నం వేసినా, పాలు పోసినా, వాటర్ పోసినా పుర్రె అంటే మళ్ళీ సామాన్యం కాదు కదా. మీరు దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా ఒక ఈ చర్మము ఈ అంతా ఊడిపోయిన తర్వాత ఆ పుర్రె ఉంటుంది కదా, ఆ పుర్రెని మనం ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా దాని చుట్టూ ఊరుతూ ఉండేటటువంటి ఎనర్జీ సీక్వెన్సెస్ అని కూడా చాలా నెగిటివ్ రోల్లో పాస్ అవుతుంటాయి. మనకు చచ్చిపోతారు తింటే, ఇబ్బందులు చాలా వస్తాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు నిజమే కదా, ఇవన్నీ విన్న తర్వాత అఘోరి ఇలాంటి ఇలా ఉండరేమో కదా, తను నిజం కాదు అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే తను చేసిన కొన్ని పనులు చూస్తుంటే, అంటే ఇప్పుడు మానవ మాతృలకు మాత్రం ఇంకొక మనిషి మాంసాన్ని తినడం సాధ్యపడదు. అది ఎంతో ఆమె రెగ్యులర్ మాంసం తింటుందా, లేకపోతే ఎప్పుడన్నా కెమెరా ముందు గింత తినిందా? మీరు ఒక పని చేయాలి. నేను ఒక విషయం చెప్తానండి. మన ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఇక్కడ అఘోరి టాపిక్ వచ్చింది కాబట్టి ఆమెతో ఒప్పించి 24 గంటలు ఒక లైవ్ కెమెరాని ఆమె ఒక కెమెరామెన్ ఆమె ఏడ ఉంటుంది, ఏం చేస్తుంది అబ్జర్వ్ చేయమని చెప్పండి. మలమూత్ర విసర్జన అనేది అఘోరీలకు ఒక పెద్ద సాహసం. మీకు తెలియదు అంటే, అందుకే నేను చెప్పాను ఈ సంభాషణ మీకు తగదు. ఇప్పుడు చూడండి, నేను ఏకవస్త్రధారినై, కుట్టని బట్ట, ఏకవస్త్రధారణతో ఉండి, జటాజూటముతో ఉండి, ఒక సాంప్రదాయకంగా ఉండే ఈ జీవన విధానాన్ని, ఈ జీవన సరళిని, ఈ నైపుణ్యశీలతను క్రోడీకరించి విశదీకరించాలంటే అది విద్వత్తు శిఖామణులకే సాధ్యం. మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చీర కట్టుకున్నట్టు నేను చీర కట్టుకున్నట్టే ఉన్నాము, అలాగే కొడుతుంది చూసేవాళ్ళకు. బట్ ఇది సాంప్రదాయంలో ఒక భాగం. మీరు సువాసిని సాంప్రదాయంలో మీది ఒక భాగం. ఆమె గురించి టాపిక్ మనం ఎంత మాట్లాడుకున్నా ఎటు సాగనిది అవుతుంది. ఇది అది అటు సావదు, ఇటు బ్రతకదు. అంతే. మా బోటి వాళ్ళకు తెలుసు ఆమెని వాస్తవమా అవాస్తవం అన్నది. కానీ ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది ఆమె లోపల. ఏంటండి? ఒకటి బాగా నచ్చింది. సనాతన ధర్మం జై అంటుంది,
సనాతన ధర్మానికి విఘాతం కలిగించే వాడిని ఎందుకు శిక్షించట్లేదని ధైర్యంగా మాట్లాడుతుంది. ప్రశ్నిస్తుంది. అవును. వాడిని నాకు వదిలిపెట్టండి బలిస్తానంటుంది. ఆ ధైర్యం బాగా నచ్చింది నాకు. ఉమ్. ఆమె ఏమైనా అయ్యిండప్పటికి పాపం, అవును. అవును. తన పిచ్చి అనుకుందాము, తన వ్యక్తిగత స్వేచ్ఛ అనుకుందాం, వదిలేద్దాం. కానీ సనాతన ధర్మం గురించి నేను వచ్చాను, ధర్మంని నిలబెడతాను, పోరాడతాను అంటుంది చూసారా, అవును. పెద్ద పెద్ద పీఠాధిపతులే మాట్లాడతలేరు. కరెక్టే అండి. ఒక పీఠాధిపతికి ప్రసిద్ధ పీఠాల గురించి పేర్లు చెప్పొద్దు, ప్రసిద్ధ పీఠాల గురించి ఉమ్. మత విశ్వాసం పట్ల అనురక్తి కలిగిన వాళ్ళు, ధర్మం మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు ఫారెన్ కంట్రీస్ నుంచి కోట్ల కోట్లు డబ్బులు పంపుతున్నారు ఉమ్. వాళ్ళ ట్రస్టులకి. Trust. స్వచ్ఛందంగా అవును. ఉమ్. బెంజ్ కార్లు డొనేట్ చేస్తున్నారు పీఠాలకు. అవును. ఎకరాలకు భూములు ఇస్తున్నారు. ఒక మహిళ ఒక ప్రసిద్ధ పీఠానికి తన శరీరం మీద 7 వారాల నగలు తీసి ఒక స్వామీజీ పాదాల దగ్గర ఇడిచిపెట్టింది మొన్ననే, ఆహా. 1 మంత్ కింద. ఆ. ఆ స్వామీజీ పేరు చెప్పడం ఎందుకులే కానీ ఆ. హైదరాబాద్లోనే. ఆహాహా. ఒక్కనాడన్న సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడండి అయ్యా. ఎక్కడన్నా మన దేవీ దేవతలకు ఎవడన్నా విఘాతం కలిగిస్తే మనం వెళ్ళి వాడిని ప్రశ్నిద్దాం, పోరాడదామని ఒక్క స్వామీజీ అని చెప్తున్నాడా? ఈ కోవతో చూసుకుంటే అఘోరి మాతనే గ్రేట్. అవును. ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైనా జరిగినప్పుడు మాట్లాడాలి అనేవారే తప్ప మా వరకు వస్తే చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు మేము వెళ్ళి దూరటము అనే ఆలోచనలోనే అది ఉంటారు. తగదు. ఎంత ఇదే సమాజ పతనానికి ఇదే కారణం. చూసుకుందాములే అన్నదే పతనానికి దారి తీస్తుంది. మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు పల్లెటూళ్ళలో, రేపు అన్నదానికి రూపం లేదురా, ఎప్పుడు అన్నది అప్పుడు చేయరా అంటుండ్రి. ఈ స్వామీజీలందరూ అట్లా కూర్చున్నది కదా ఇప్పుడు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ తల్లిని ధ్వంసం చేసింది. మళ్ళీ దాని తర్వాత 2-3 ఇంకా 2-3 జరిగాయి. అవును. ఇప్పుడు ఈ విషయాలన్నిటిని క్రోడీకరించుకున్న అఘోరి మాత చాలా గ్రేట్. ఆమె డైరెక్ట్ పోలీసుల ముందే అంటుంది, అవును. మీరు నన్ను ఎదిరించడం కాదయ్యా, వాని వట్కరండి ఫస్ట్ అంటుంది. అవును. జై సనాతన ధర్మ అంటుంది. అది చాలు కదా. అంతే. నా అభిమతం ప్రకారంగా ఈ విషయంలో షీఈస్ గ్రేట్. ఒప్పుకోవచ్చు. షీఈస్ గ్రేట్ అండ్ మేము అభినందిస్తాం దాంట్లో. కాకపోతే కొన్ని చేష్టలు ఎలా ఉన్నాయంటే ఇతర మతాల వాళ్ళు మనని హేళన చేసే విధంగా ఉన్నాయి. అవును. అవును. మనం సమాజంలో తిరుగుతున్నామంటే సమాజ ధర్మాన్ని కూడా కట్టుబడి మనం ఉండాలి. మేమున్నాము తల్లి, అతీతమైన అవ్యాజమైన చిదానంద స్థితిలో విరాజిల్లుతూ ఉంటాము ధ్యానంలో. శరీరంతో మీతో మాట్లాడుతున్న వ్యవహారంలో మా భావనలు వేరు. మాకు దేని మీద వ్యామోహం లేదు. ధన మాన ప్రాణ మూడిటి మీద వ్యామోహం లేదు. మేము మొత్తం ఇప్పుకొని తిరగొచ్చు కదా, కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. అయ్యో, సమాజంలో సాంఘిక నియమాల కట్టుబడే మనం బ్రతకవలే. అది ధర్మం. ధర్మమే అది. తర్వాత మన వ్యక్తిగతమైనవి. దీనికి కట్టుబడే ఎందరో యోగులు అతీతమైనటువంటి భావజాలంతో ఉన్నప్పటికీ సమాజంలోకి వస్తే కొన్ని పద్ధతులతో నియమాలతో భద్రతాభావంతోనే వస్తారు. మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అఘోరి మాత ఏం చేస్తుందంటే మొన్న శ్రీకాళహస్తిలో ఆ పెట్రోల్ ఏదో పోసుకోవడం. అవునండి. అది ధర్మం కాదు. అక్కడున్నది నీ శివుడు. నువ్వు తలుచుకుంటే ఆ శివుడే గుళ్ళో నుంచి బయటకు వస్తాడు. నిన్నేదో అడ్డుకున్నారని నువ్వు తగలబెట్టుకోవడం ఏంటి? ఒక దేవాలయం ముందల సజీవ దహనం జరిగితే దేవాలయ వ్యవస్థకే భంగపాటు. నీ ఆవేశం శివునికి విఘాతం కాదా? అయినా ఒక అఘోరి తత్వంలో అంత ఆవేశము ఉండకూడదు, రియాక్షన్స్ ఉండకూడదు. అఘోరి తత్వం అంటే పరమశాంతం. శివుడు యోగముద్రలో ఉన్నప్పుడు ఎంత శాంతం ఉంటాడో అంతటి శాంతం అఘోరి అంటే. ఘోరమైన చెయ్య ఏది ఉండకూడదు తల్లి. ఘోరత్వం వీడిన నాడే అఘోరత్వం వచ్చును. ఘోరమైన చేష్టలు ఏవీ ఉండకూడదు. ఆహార విచారాదుల్లో కూడా ఉండకూడదు. విచారంలో ఉండకూడదు, విహారంలో ఉండకూడదు, ఆహారంలో కూడా ఘోరత్వం ఉండకూడదు. అఘోరి సాంప్రదాయంలో మాంసం తినే కాన్సెప్ట్ వేరు, ఆ థియరీ వేరు. అది సాంప్రదాయకంగా గురువులు వాళ్ళకి పెట్టే పరీక్ష. దాన్నే తినుకుంటూ పోతే సస్తారు. ఓకే, అంటే అంత సాధనలు చేసినా వాళ్ళకు కూడా సరిపడదు. ఒక ఫార్ములా ప్రకారంగానే అది కూడా సరిపడదు. ఓకే. అయితే స్వామీజీ, మన హిందూ ధర్మం విషయానికి వస్తే భగవంతుడు ఒక్కటే అంటాము, కానీ కొన్ని కోట్ల దేవతల రూపాలలో భగవంతుల్ని ఆరాధిస్తూ ఉంటాము. అయితే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కూడా ఆదిపరాశక్తి అమ్మవారే శక్తి అని అంటుంటారు కదా. మరి ఇంతమందిని ఆరాధించి పూజించే బదులు ఆ శక్తిని ఒక్కదాన్ని పట్టుకొని అమ్మ నువ్వే అని వేడుకుంటే సరిపోదంటారా?
ఇక్కడ మతభేదం ఉంది, సాంప్రదాయ భేదం ఉన్నది. ఉమ్, ఇందులో కొంత పురుష ఆధిపత్యం ఆధిక్యం కూడా ఉన్నది. ఆ, పురుషుడి యొక్క ఆధిపత్యం చేతనే అమ్మవారి యొక్క పూజలకు వన్నె తగ్గింది. ఉమ్, ఇప్పుడు చూడండి, ప్రసిద్ధ శక్తిపీఠాలకు అంత వైభవం లేదు. ఆ, శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలను కనుక మీరు సందర్శిస్తే దేవాలయాలు చిన్నగా ఉంటాయి. ఉమ్, పేరుకు శక్తిపీఠాలు, అవును అవును. అవి ఎప్పుడో రాజులు కట్టింటారు ఆ గుడిని, అది అలాగే ఉంటుంది. ఉమ్, మిగతా దేవతల యొక్క దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, శివ దేవాలయాలేమో పెద్దగా ఉంది. ఆకాశం అంత శిఖరములు పెట్టి బంగారు తొడుగులు పెట్టింటారు. అవునండి. కానీ అమ్మవారి దేవాలయాలను మాత్రం ఎవరు పట్టించుకోరు. ఉమ్, దీంట్లో కొంత ఎక్కడనో దాల్ మే కుచ్ కాలా హే, ఆ, दाल में कुछ काला है पर कौन पकड़ेगा कब इसको बाहर निकलेगा वो भगवान जाने. ఉమ్, కానీ ఏదో సంథింగ్ ఉంది ఇందులో. నేను కొన్నిసార్లు చాలా శోధించాను. ఆ, నేను మొన్న గఢకాళిక మందిరం వెళ్ళాను, ఉజ్జయిని మహాకాళి. ఉమ్, ఆ, అక్కడ ఉండేటటువంటి మహాకాళేశ్వర దేవాలయాన్ని శక్తిపీఠాన్ని చూస్తే చాలా ఫరక్ ఉంది, ఆహా, డిఫరెంట్ చాలా ఉంది. ఆ, అమ్మవారి దేవాలయం చిన్నగా ఉన్నది, అక్కడ పూజలు సరిగ్గా లేవు, వెలవెలబోతుంది. స్వామివారి దేవాలయంలోనేమో 2 రోజుల క్యూ లైన్ ఉంది. ఉమ్. ఎందుకంటారు ఇలా? కొందరు కావాలని ప్రవచనకర్తల మహిమ, ఆ, ఇంకోటి సాంప్రదాయికమైన భేదాలు, ఉమ్, శివుని భక్తులు శివుని హైలైట్ చేయడం, విష్ణు భక్తులు విష్ణువుని హైలైట్ చేయడం. అసలు ఆది అనంతము జగదంబనే. ఉమ్, మీరు లలితాదేవి యొక్క చిత్రపటమును గనక చూస్తే, అవును. లలితాదేవి యొక్క చిత్రపటంలో లలితాదేవి శివుని మీద కూర్చొని ఉంటుంది. ఉమ్, జగత్పాలకుడు, జగత్పిత, జగత్కర్త, జగద్భర్త శివుడైనప్పటికీ ఆ శివుని పైన కూడా ఒకరు ఉన్నారు, ఆమెనే లలిత. అలాగే కాళీ యొక్క కాల కింద కూడా శివుడు ఉంటాడు, ఉమ్, కాళికాదేవి కింద కూడా శివుడు ఉంటాడు. ఉమ్, ఈ కాలాధర్మ సిద్ధాంతానికి అధిపతి మహాకాలుడైతే ఆ కాలుడి మీద కూడా ఒక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత, ఆమెయే కాళి. అందుకే కాళీదేవి కాల కింద శివుణ్ణి చూపించాడు ఋషి. ఆహా, నిలబడితే మహాకాళి, కూర్చుంటే లలిత, ఆ, ఇద్దరు సేమ్. ఆ లలితాదేవి యొక్క చిత్రపటంలో ఉండే దేవతలే దేవతలు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క అంశాలు. ఉమ్, అందులో 9 మంది ఉంటారు, వాళ్ళే నవబ్రహ్మలు, వాళ్ళే ప్రధానమైన దేవతలు. ఆ, కొన్ని కోటాను కోట్ల అనంత కోట్ల యుగములను ఎంతవరకు దేవజ్ఞానం వెళ్తుందో, మనుష్య జ్ఞానం ఋషి జ్ఞానం కాదు, ఉమ్, దేవత ప్రాజాపత్య జ్ఞానం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం నుంచి మనం చూసుకున్నా ఉమ్, ఆది అంతము ఈ 9 మందే నవబ్రహ్మలు. నవబ్రహ్మలు. ఈ 9 మందికి అధిపతియే లలిత. ఉమ్, ఉమ్, ఆమె కన్నా ఆది అంతం లేదు, ఇది శివుడే ఒప్పుకున్నాడు. మనం ఎంత? ఉమ్. ఇప్పుడు మనం లలిత అమ్మవారిని ఒక్కరిని ఆరాధిస్తే సరిపోతుందా? మీరు లలితాదేవి పటం పెట్టుకుంటే అందులో సర్వదేవతలు వస్తారు. ఓకే ఓకే. బ్రహ్మ, రుద్ర, శంకర, మధుసూదన, లక్ష్మి, సరస్వతి, గణపతి, కుమారస్వామి, ఉమ్, జగదంబ, లలితా పరమేశ్వరి, సదాశివుడు, ఆ, సమస్త దేవతలందరూ వచ్చినారు. అవును. ఇక్కడ మనం జ్ఞానాత్మకంగా ఏం ఆలోచించాలి అంటే, ఉమ్, భగవంతుడు నిర్గుణుడు ఏకస్వరూపం అన్నది ఎంత సత్యమో, భగవంతుడు సగుణుడు అన్నది కూడా అంతే సత్యము. ఉమ్, నిరాకారుడు అన్నది ఎంత సత్యమో, సాకారుడు అన్నది అంతే సత్యము. ఉమ్, భగవంతుడు ఒకడన్నది ఎంత సత్యమో, అనేకులు అన్నది కూడా అంతే సత్యము. ఇందులో ఏమాత్రం భేదం లేదు. ఆ, ఇది యోగ ఉపాధి యోగ ఉపయోగములకు సంబంధించిన జ్ఞాన సంచిక, మానవులకు అర్థం కాదు. ఉమ్, జ్ఞానులైన వాళ్ళు ప్రవేశపెట్టింది పూజించుకొని ముక్తిని పొందుటయే మీ యొక్క ధర్మం, ఉమ్. తర్కం అవసరం లేదు. అంటే స్వామీజీ, ఇప్పుడు భగవంతుణ్ణి పూజించటానికి కూడా మనం కొన్ని మార్గాలు ఉన్నాయంటారు. ఆయన గురించి వినటం కానీ, మాట్లాడడం కానీ, లేదు అంటే మనం ఇంకొకరికి ఆయన గురించి చెప్పడం కానీ, కూర్చొని ఆరాధించడం కానీ. అయితే మనం ఎన్ని చేసినా భగవంతుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వచ్చి ఆయనకు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్నప్పుడు, మనతో పాటు ఉన్న మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో అని చెప్పి అంటూ ఉంటాం. మనుషుల విషయానికి వస్తే నానా హింసలు పెడుతుంటారు వాళ్ళని, మాటల వల్ల కానీ, చేష్టల వల్ల కానీ. ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ భగవంతుని మనం ఏ రకంగా ఆరాధించినా కూడా అసలు భగవంతుడికి నచ్చుతుందంటారా? అది నచ్చదు. ఉమ్, భగవంతుడు ఆరంభంలోనే చెప్పాడు మనకు, వ్యక్తి పూజయే వ్యవస్థకు మూలం, ఉమ్, మానవుల యొక్క సేవనే మాధవుడు మెచ్చుతాడు, ఆ, నరుని యొక్క పూజనీయతనే నారాయణుడు మెచ్చుతాడు. ఉమ్, ఇది ఆరంభంలోనే ఉన్నది. ఆ, కానీ అక్కడ మనం గౌరవించదగినటువంటి మానవాళి కూడా అంత శ్రేష్టత్వంతో ఉండవలే. ఉమ్, హింసవర్జితులు, సదాచార సంపన్నులు, ఉమ్, శీలవంతులు, పాతివ్రత్య ధర్మాన్ని అవలంబింపజేసేటటువంటి మనుష్యందే దైవత్వాన్ని చూడబడుతుంది, ఆరాధించబడుతుంది, ఆ, వారికి సేవలు చేయబడుతుంది. ఉమ్, అంతేగాని రావణ బ్రహ్మ కూడా ఒక మనిషి అనుకుందాము, దేవుడు అనుకుందాం, అసుడు అనుకుందాం, అవును. రాముడు గౌరవించవచ్చు కదా. ఉమ్, నరకాసురుడు అనుకోండి, జరాసంధుడు అనుకోండి,
కంసుడు అనుకోండి, వీళ్ళు కూడా ఆయా సమయమునందు ఆయా కాలధర్మ సిద్ధాంతాన్ని ఆ పీరియడ్స్లో అవును. కృష్ణ పరమాత్మతో సమకాలికులు వాళ్ళని కృష్ణుడు క్షమించవచ్చు కదా, ఎందుకు సంహరించాడు? దానవ విఘాతం సృష్టించు ఎవడైనను ఉమ్, ఖండనకు ఆమోదమే, ఉమ్, వారిని తొలగించవలే సమాజం నుంచి. ఆ, సదాచార సంపన్నులై భగవత్ తత్పరతతో విరాజిల్లు ఎవరినైనాను మనం ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి, వాళ్ళని సేవించాలి. ఉమ్, ఉదాహరణకి ఒక కంప చెట్టు ఉంటుంది, కంపతారు, అవునండి. ఒక తులసి చెట్టు ఉంటుంది. ఆ, దీన్ని పూజించము, దీన్ని పూజిస్తాము. అవును. కారణం ఉమ్, దీని సమూలం సర్వమానవాళికి ఉపయుక్తమైనది, లాభదాయకమైనది, ప్రకృతికి, మనకు, సర్వజీవరాశికి అంతయు కూడా ఉమ్, ఉమ్, అనేక ఔషధీ గుణాలతో కూడిన వృక్షం కాబట్టి అవును. ఇది యోగ్యం, మనకు అవసరమని దాన్ని పూజిస్తున్నాం. ఇదిను అవసరమే, ఉమ్, ఇది అవసరం లేదని కాదు, అవును. కానీ అది మానవాళికి అవసరమైనది కాదు, వేరే జీవరాశులకు అవసరం, దాని ధర్మం దానిది, అది మనకు అనవసరం. ఓకే. అది ఇంటి ముందలుంటే దాని ముళ్ళు తొక్కి మనకు చొప్పుకోగలదు కాబట్టి దాన్ని తొలగివేయండి, ఉమ్, దానివల్ల మనకు అంత తీసివేయండి, అపాయం ఉంది. అంతే. ఇది సత్యం. ఉమ్, మానవుని సేవ గొప్పది, ఆ, అట్టి మానవుడు కూడా అంత పుణ్యాత్ముడై అంత సత్యశీలుడై ఉండవలే. ఉమ్. ఇది పాయింట్. అయితే స్వామీజీ, శివుని విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం, శివకేశవులు ఇద్దరికి భేదమే లేదంటారు, ఇద్దరిని ఆరాధిస్తుంటారు, కానీ ఇంకా శివభక్తులు ఎక్కువగా ఉంటారు. అయితే శివలింగానికి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చా? ఆడవారు కూడా చేయొచ్చా? ఆడవారు శివలింగాన్ని తాకవచ్చా? లేదు అంటే ఇంట్లో మనం శివలింగాన్ని పెట్టి పూజ అభిషేకాలు చేయొచ్చా? చాలా మందిలో సందేహాలు ఉన్నాయి, వాటి గురించి తెలియజేయండి. మహిళలకు స్త్రీలకు ఏ విధమైన భేదం లేదు, ఉమ్, ఇద్దరు సమానమే. ఉమ్, భేదం ఎక్కడుందంటే ఈయన జన్మను ఇవ్వగలడు, ఆమె దాన్ని స్వీకరించి ఒక జన్మను పునరుత్థానం చేసి ప్రసాదించగలదు. ఆ. ఇవి రెండే విరోధభావంతో కూడుకున్నటువంటి క్రియలు ఉమ్, జీవ నిర్మాణ దశలో. మిగతావన్నీ సమానం. ఉమ్, స్త్రీలకు పురుషులకు ఏ ఆంక్షలు లేవు, అందరూ శివలింగ ఆరాధన చేయవచ్చును, అందరూ శివదీక్షను పూనవచ్చును, ఆడవారు కూడా. నిర్భయంగా, ఉమ్, సర్వస్వతంత్రంగా, ఉమ్, ప్రామాణికతను అనుసరించి. కానీ ఉమ్, స్త్రీలకు బహిష్టు ధర్మం ఉంటుంది కదా, ఐదు రోజులు. అవును. ఆ 5 రోజులు మాత్రమే ఒక్క శివలింగం కాదు, ఏ దేవతను కూడా స్పృశించవద్దు, పూజించవద్దు, దూరంగా ఉండు. ఉమ్, ఉమ్, దీంట్లో వైజ్ఞానికమైన దృక్పథం ఉంది. మళ్ళా ఆ. శాస్త్రీయత పక్కన పెడదాం, ఆధ్యాత్మికత పక్కన పెడదాం. అది కానీ మిగతా ఏ విషయంలో కూడా ఆంక్షలు లేవు. ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే, చాలామంది దీన్ని నచ్చుకోకపోవచ్చు, వేదాంతులు, పెద్దలు, గురువులు, సిద్ధాంతులు, అవధానులు దీన్ని నచ్చరు, అంటే వాళ్ళకి ఇది నచ్చదు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఆ. నా అనుభవం ప్రకారంగా, జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా, మహిళలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవచ్చు. అవునా? ఉమ్, జగదంబకే దశ యజ్ఞోపవీత ధారిణి అని పేరున్నది. అమ్మ ఎవరు? ఉమ్, స్త్రీమూర్తి. అమ్మవారికి 10 రకాల యజ్ఞోపవీతములు, ఉమ్, 64 ఉపచారములు సమర్పించే మంత్రాసు లోపల 64 ఉపచారాల్లో యజ్ఞోపవీతం కూడా ఒక ఉపచారం. ఆ, ఇవన్నీ కొందరు కావాలని, కొందరిని దూరం పెట్టడానికి, ఉమ్, కొందరిని ధర్మం నుంచి వేరుబాటు చేసి వాళ్ళను అసాంఘికమైన కార్యకలాపాలకు ప్రలోభ పెట్టడానికి, ధర్మం నుంచి దూరం పోవడానికి పెట్టినటువంటి ఆంక్షలు ఉమ్. కావాలని. అంటే ఆడవారిని చిన్న చూపు చూడడమే అంటారా? చాలా ఉంది. ఆ, సమాజంలో మహిళల పట్ల వివక్ష చాలా ఉంది. ఉమ్. ఒక్కొక్క దాన్ని విశదీకరించి చెప్తే ఒక దండయాత్రలే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మాతృమూర్తులందరూ. కానీ స్వామీజీ, పురాణాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి వెంట వాళ్ళ భార్యలని తీసుకెళ్లిన రోజులు, యుద్ధాలకి వాటికి గురించి సలహాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాత్ర అక్కడ ఇచ్చారు. ప్రత్యేకమైన పాత్ర కాదు, పురుషులకు చేతగానప్పుడే పెళ్ళాలని తీసుకుపోయిండ్రు. ఓకే, మరి అంత మహిషాసురుని వధించుటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తలపానం తోకకొచ్చింది. అందరూ పలాయనం చిత్తగించారు, కొండలు గుట్టలన్నీ, అందరు వెళ్ళిపోయారు. అమ్మనే వచ్చి వాళ్ళకు విముక్తి ఇచ్చింది. శాకాంబరి దేవి అవతారం ఎట్లా ఉద్భవించింది ఒకసారి విద్వాంస శిఖామణులను అడగండి. దుర్గా అవతారం ఎట్లా వచ్చింది ఒకసారి వేదాంత శిఖామణులను అడగండి. అమ్మ ఎక్కడ శక్తి ఆగిపోతుందో అక్కడ నుంచి శక్తి ఉద్భవన జరుగుతుంది. ఎక్కడ దేవతల శక్తులు స్తంభిస్తాయో అక్కడ శక్తి ఉద్భవన జరుగుతుంది. ఫైనల్ ఇంకా ఆమె రాకపోతే అది లేదు లేదు ఇంకా ఎండ ఆమె మొత్తం క్లోజ్ చేయాల్సిందే. కాకపోతే కొంతమంది కావాలని పని కట్టుకొని మరి మహిళలని అణచివేత గురి చేశారు. విలువైన వాటికి కూడా మహిళలను దూరం చేశారు. ఇందుకు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే లాంటి వాళ్ళు ఒక మాట అన్నారు, ఏంటండి? మహిళ సమాజంలో నిలబడితేనే ధర్మం నిలబడుతుంది అన్నారు. అది వాస్తవమే.
అవును. మళ్ళీ శంకరాచార్యుల వారి చేత ఉమ్, ఉభయభారతి దేవి మండలమిశ్రుని భార్య ఆ, భర్తను ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఆమెనే కదా వేదాంత తర్కం చేసినది. ఉమ్, ఉమ్, శంకరాచార్యుల వారికి సమాధానం చెప్పడానికి కాలేదు, ఓకే. సమయం తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ. ఆ, అది స్త్రీ యొక్క ప్రజ్ఞా పాఠవాలంటే. అంటే స్త్రీ యొక్క శక్తులు మనకు అనాది కాలం నుంచి కూడా ఇంత గొప్పగా అజేయం, ఉన్నాయి కాబట్టి అజేయం అభేదం. డామినేట్ చేస్తారన్న భయంతో దూరం అసలు పెట్టుకుంటారు. జగతికి మూలమే స్త్రీ, ఉమ్, సర్వ స్వతంత్రురాలు స్త్రీ. పురుషుడు ఉపాధి యోగంతో నిర్మింపబడ్డాడు, ఆమె తయారు చేసింది పురుషుణ్ణి. అవును. పురుషుడు ఎప్పుడు స్వతంత్రుడు కాడు. ఉమ్, నేను నిర్భయంగా చెప్పగలను ఈ విషయం. ఉమ్. స్త్రీకి ఒక సేవకుడు పురుషుడు అంతే. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు.